రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాండీ బీచ్ లో దుండగులు కాల్పులు జరిపినట్లుగా మనకి బ్రేకింగ్ అందుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి కొంతమందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిగినటువంటి దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించి మనం విజువల్స్ లో చూడొచ్చు. బీచ్ లోనే 10 మంది ఒక్కసారిగా మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది. రైట్ నౌ మనం చూస్తున్నాము బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని మిషన్ గన్లతో ఒక్కసారిగా దుండగులు వచ్చి కాల్పులు జరిగేసరికి అక్కడికక్కడే బీచ్లోనే 10 మంది మృతి చెందిపోయారు. సో ప్రజెంట్ ఎవరు జరిపించారు ఈ బీచ్లో కాల్పులు జరగడానికి గల కారణం ఏంటి, బీచ్లో ఎవరు ఆ బ్లాక్ డ్రెస్లో వచ్చినటువంటి వాళ్ళెవరు, అండ్ మనం కాల్పులు జరిపే సంఘటన కూడా విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. బీచ్లో ఎవరి పనులు వాళ్ళు బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. జరుగుతున్నటువంటి ఈవెంట్ ఏదైతే బీచ్లో ఈవెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని టార్గెట్గా చేసుకొని దాడికి పాల్పడినారు. అండ్ దాంట్లో ఒకరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మొత్తానికి ప్రస్తుతం అయితే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, మరొకరు అది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చూస్తూ ఉన్నాము బీచ్కి ఏదైతే దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఏరియాస్లో నిలబడి ఆ ఈవెంట్కి సంబంధించి ఇలా జరిగిందా, మరి ఎందుకు బాండీ బీచ్లో నరమేధం సృష్టించారు దుండగులు అనేది మాత్రం మనకు క్లియర్ కట్గా తెలియాల్సి ఉంది. బీచ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టారు. అండ్ బీచ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే దాన్ని టార్గెట్ చేసుకుని ఇలా దుండగులు వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, బీచ్లోనే వెంటనే 10 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది, సడన్గా ఈ ఫైరింగ్ అనేది ఎందుకు జరిగింది, ఆ దుండగులకి ఈ బీచ్లో జరుగుతున్నటువంటి ఈవెంట్కి ఏంటి సంబంధం అని చెప్పి ఒకవైపు చేస్తున్నారు. క్షణాల్లో మనం చూడొచ్చు. బీచ్లోకి వచ్చి ఫైరింగ్ చేస్తున్నటువంటి దుండగుల్ని కూడా మనం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. స్క్రీన్ మీద చూడొచ్చు. టూరిస్టులపై విచక్షణ రహితంగా ఫైరింగ్ జరుపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం కనిపిస్తూ ఉన్నాయి. బుల్లెట్ల శబ్దాలు ఒక్కసారిగా విని పర్యాటకులు భయాందోళనతో అక్కడి నుంచి పారిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తూ ఉన్నారు మరొకరు. అండ్ సర్ఫ్ క్లబ్ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ పై నించోని చేస్తున్నటువంటి కాల్పులు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఎంతోమంది భయాందోళనతో బయటికి పారిపోతూ ఉన్నారు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి. అండ్ బీచ్లో నుంచి సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. బీచ్లో ఎక్కువ మంది ఈవెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఎంతోమంది ఎంజాయ్ చేయడానికి అక్కడికి వస్తూ ఉంటారు కదా. సో బీచ్లో ఉన్నటువంటి జనాల వైపు ఎందుకు టార్గెట్ చేశారు, వీళ్ళు ఎవరు, అసలు టెర్రరిస్ట్లా ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి కొన్ని స్పాట్ కూడా ఉంది. మనం ఒకసారి దాన్ని చూద్దాము అసలు ఏం జరిగింది అని. Le mec est hyper courageux. Oh. Wesh. Oh l'enculé, il a pris une deuxième arme. En gros, il a récupéré l'arme du mec qui... Tu sais, il l'avait pris dans sa main là. Mais il y en a un deuxième là, ils sont tous les deux sur le bridge. Oui, j'ai vu. Les bons les deux. Ouais. Les gars, je comprends pas ce qui se passe, gars. Je suis terrorisé. Mec, c'est un attentat, frère. Eh, il y en a un, il est en dessous du bridge. Mais genre, c'est un... gunshots. A lot of gunshots. ¿Qué está pasando, hombre? Alicia, escucha, Alicia, porque me pasa algo.
está pasando, pero no sé qué. Pero se dando bala duro. చూస్తున్నాం కదా భాండీ బీచ్ దగ్గర జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఖచ్చితంగా బీచ్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎక్కువగా సమూహం అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని టార్గెట్ చేసినట్లుగా, కొంతమందిని ప్రాణాలు తీయాలి అనే విధంగా ప్రయత్నించినట్లుగానే మనకి చూస్తుంటే మాత్రం అర్థమవుతుంది. బీచ్లో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఏదైతే బీచ్ ఈవెంట్ జరుగుతుందో దాన్ని టార్గెట్ చేసుకుని ఇదంతా జరిగినట్లుగా అర్థమవుతుంది. క్షణాల్లో స్పాట్కు చేరుకున్న ఈ భద్రతా బలగాలు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశాయి. దాడికి పాల్పడిన వారిలో ఒకరు మృతి కూడా చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది. వెంటనే అక్కడికి భద్రతా బలగాలు సమాచారం అందుకొని వెంటనే అక్కడికి చేరుకోవడం వల్ల ఇవాళ ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసేయడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పాలి. అండ్ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ప్రస్తుతం హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి 30 అంబులెన్స్లు చేరుకొని పూర్తిగా అక్కడ ఎవరైతే ఆ కాల్పుల బారిన పడ్డారో వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హాస్పిటల్కి. అండ్ మనం చూడొచ్చు బాండీ బీచ్ మొత్తం కూడా అక్కడ నుంచి భయంతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు గన్ని ఏదైతే కాల్చే క్రమంలో చూస్తూ ఉన్నామో, మనం కాలుస్తున్నటువంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి తనని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని తోసేసి కాల్పులు జరిపి చంపేయడం జరిగింది. షూట్ చేసినటువంటి దృశ్యాలు అంటే ఎంత రాక్షసంగా ఒక బిహేవ్ చేస్తూ ఉన్నారు అని అంటే ఏదో శత్రువులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, అసలు ఆ దుండగులు ఎవరు, ఎందుకు బాండీ బీచ్కే రావటం, ఈవెంట్ జరుగుతున్నటువంటి టైంలో జనాలు ఎక్కువగా ఉన్న టైంలోనే ఎందుకు అంత కాల్పులు జరగటం, అసలు వాళ్ళు ఎవరు, ఇప్పటివరకు తెలిసినటువంటి డీటెయిల్స్ ఏంటి? కాల్పులు కలకలమరిపాయి. బాండీ బీచ్ లో దుండగులు నరమేధం సృష్టించారు. ఇక బీచ్ లో సరదాగా గడుపుతున్న వారిని అక్కడికి వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇక సంఘటన స్థలంలోనే దుండగుల కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ఇక బ్లాక్ డ్రెస్ వేసుకుని మిషన్ గన్లతో బీచ్ లోకి 2 దుండగులు వచ్చి ఫైర్ చేసినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. టూరిస్టులపై విచక్షణారహితంగా వీరు ఫైరింగ్ కు పాల్పడ్డారు. ఇక బుల్లెట్ల శబ్దాలు విని పర్యాటకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారు పరుగులు తీసిన పరిస్థితి అయితే సంఘటన స్థలంలో కనిపిస్తోంది. సర్ఫ్ క్లబ్ పక్కన ఉన్న బ్రిడ్జ్ పై నిల్చొని వారంతా కూడా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. బీచ్ లో జరుగుతున్న ఈవెంట్ టార్గెట్ గా ఈ ఫైరింగ్ జరిగినట్లుగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక క్షణాల్లోనే భద్రతా బలగాలు కూడా స్పాట్ లోకి చేరుకునే దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో పాల్పడిన వారిలో ఇటు పోలీసులు కూడా కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆ దుండగుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరిని అదుపులో తీసుకుని పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇక గాయపడిన వారిని అక్కడ ఎవరైతే ఈవెంట్ అక్కడ బీచ్ కు వచ్చి సరదాగా గడపడానికి కుటుంబ సభ్యులతో వచ్చారో, ఎవరైతే గాయాల పాలయ్యారో వారందరూ కూడా సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక అంబులెన్స్లను కూడా అక్కడ తరలించి 30 అంబులెన్స్లను దానిలో గాయపడిన వారిని అంటే 10 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారని చెప్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విషమంగా ఉన్న వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కూడా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంటే దుండగుల్లో ఒకరు స్పాట్ లోకి వచ్చేందుగా పోలీసుల కాల్పుల్లో మరొకరికి గాయాల పాలయ్యారు. వారిని అదుపులో తీసుకున్నారు. ఆ దుండగుడిని అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. ఎవరు ఈ కాల్పులు వెనుకున్నారు ఏంటి అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సౌమ్య, అయితే శివ, అసలు దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో ఆ దుండగులు అంటే బలవంతంగా కాలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తీసుకొని ఒకవైపు ఒక వ్యక్తి వచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న టైంలో లాక్కొని తనపైకి కూడా షూట్ చేసినటువంటి సందర్భాలు, ఇంత పకడ్బందీగా అంత పగతో కాల్చాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అంటే పర్యాటకుల ముసుగుల్లో వీరు కూడా వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని కంప్లీట్ గా ఫేస్ కనబడకుండా పైనుంచి టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లోనే ఉన్నారు. వారి దగ్గర ఉన్న గన్స్ తో అక్కడ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 సమయంలో కాల్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కావాలని వీరు పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని దాడికి పాల్పడినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఒకరిని అదుపులో తీసుకున్నారు కాబట్టి దీని కుట్ర కోణం వెనుక ఎవరున్నారు ఏంటి అనే కోణంలో కూడా, అంటే ఇక్కడికి స్పాట్ లోకి వచ్చింది కాల్పులు జరుపుకున్న వారు ఇద్దరే ఉన్నారా, ఇంకా వారి వెనక ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ఇప్పుడు భద్రతా బలగాలు వారిని అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. కానీ దీని వెనుక ఈ ఘటన వెనుక ఎవరున్నా కానీ కాల్పుల వెనుక కఠినంగా శిక్షిస్తామంటూ కూడా భద్రతా బలగాలు అక్కడ ఉన్న ప్రభుత్వం చెప్తోంది. అంటే హెలికాప్టర్లు కూడా ఈ దాడిలో క్షతగాత్రులు కాపాడికి హెలికాప్టర్లు 30 అంబులెన్స్ లు కూడా తరలించి
వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు అంటే మెరుగైన వైద్యం అందించేందుకు సమీపంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరలించే వారందరూ కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే కనుక పోలీసులు భద్రతా బలగాలు అక్కడ అదుపులోకి తీసుకుని అక్కడ అంతా కూడా వారి అధ్యయనంలోకి తీసుకున్నారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే నార్మల్ గానే ఉంది. కానీ అంతా సరదాగా గడుపుతున్న సమయంలో అంటే ఈవినింగ్ టైం కావడంతో అందరూ కూడా సేద తీరేందుకు బీచ్లకు వెళ్తూ ఉంటారు. అక్కడ టార్గెట్ చేసుకుని అలజడి సృష్టించేందుకే ఈ ఘటనకు పాల్పడ్డారా, కాల్పులకు పాల్పడ్డారా, భయభ్రాంతులకు గురి చేసేందుకు కాల్పులకు పాల్పడ్డారా, అసలు ఏంటి ఏమైనా కుట్రకోణం దాగి ఉందా ఏంటి అనేది కూడా వివిధ కోణాలైతే భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకుని ఎవరైతే ఒక స్పాట్ లోనే పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు మరొకరిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతని నుంచి అసలు విషయాలు కాబట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, మొత్తానికి ఆస్ట్రేలియా జరిగినటువంటి కాల్పులకు సంబంధించి ఒక మిస్టరీగానే ఉంది. బాండీ బీచ్లో నరమేధం సృష్టించినటువంటి దుండగుల్లో ఒకరు మృతి చెందారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడికి వెళ్ళి స్పందించడంతో వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకునే క్రమంలో ఒకరిని పట్టుబట్టడం జరిగింది. ఆ అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి నోరు విప్పితే కానీ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలియకపోలేదు. అండ్ ప్రస్తుతం అందులో ఒక అతను మృతి చెందారు. అండ్ బాండీ బీచ్లో 10 మంది ఒక్కసారిగా మృతి చెందడం అనేది ఒక విషాదకరం అని చెప్పాలి. అసలు ఈవెంట్ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలింది. బ్లాక్ డ్రెస్సులు వేసుకొని మిషన్ గన్స్తో ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి ప్రాక్టీస్ ఉన్నట్టుగా చేస్తూ కనిపిస్తుంది వాళ్ళ వ్యవహారం. అదంతా చూస్తూ ఉంటే మనము స్క్రీన్ మీద మనం చూస్తుంటే ఒక సినిమా తలుపుని పూర్తిగా సినిమా వైఖరిని తలపించే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తుంటాం అట్లా ఆ ట్రైనింగ్ అయ్యి అట్లా టార్గెట్ చేయడం అనేది ఎప్పుడో ఒకసారి కానీ జరగకపోలేదు. ఆస్ట్రేలియాలో సడన్గా ఎందుకు ఇలా జరిగింది, బాండీ బీచ్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఇట్లా దాడికి ఎందుకు పాల్పడడం జరిగింది, ఒక్కసారిగా బీచ్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది, ఒకరిని మృతి చెందినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా ఒక గ్యాంగ్ వచ్చి అక్కడ అటాక్ చేయడం వల్ల ఒక్కసారిగా మిషన్ గన్స్తో ఒక్కసారిగా పేల్చడం వల్ల ఎవరికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎవరు అడ్డుపడి వెళ్దామనుకున్నా వాళ్ళని షూట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అక్కడ నుంచి వెంటనే వాళ్ళు పరారైపోవడం, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాండీ బీచ్లో ఉన్నటువంటి ఏరియాలో అండ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వచ్చి ఉన్నారో ఆ ఏరియాస్కి సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ టైంలో అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేయటం, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ దురదృష్టవశాత్తు 10 మంది మాత్రం బీచ్లోనే చనిపోవడం అనేది నిజంగా ఒక విషాదకరం అని చెప్పాలి. ఎందుకు ఇలా జరిగింది అనే దానికి కూడా ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుని వెంటనే వాళ్ళని దీనికి సంబంధించి ఎవరు చేయించారు అని చెప్పి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు మిషన్ గన్స్ ఎక్కడివి, మిషన్ గన్స్తో యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి బీచ్లో జరిగినటువంటి కాల్పులు అందరినీ కలిసివేస్తూ ఉన్నాయి. సర్ఫ్ క్లబ్ అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ పై నిల్చొని కాల్చినటువంటి దృశ్యాలు చూస్తుంటే ఒక్కొక్కరికి భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరు వచ్చి కాలుస్తారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి కూడా ఒకవైపు భయం పడాల్సిన అవసరం ఉంది. పూర్తిగా మనం మైదానం కనుక అబ్జర్వ్ చేస్తే బీచ్ పక్కన ఉన్నటువంటి ఇరువైపుల రోడ్ సైడ్ అందరూ కూడా వాళ్ళ వెహికల్స్ని అక్కడనే వదిలేసుకొని ఫస్ట్ అక్కడ నుంచి మనం పారిపోదామని చెప్పి భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఏ రకంగా ఈ అటాక్ జరిగింది అనేది మాత్రం చూస్తూనే మనకి గుబులు పుడుతూ ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఆ విధంగా ఉన్నాయి. అండ్ చూస్తూ చాలామంది బాండీ బీచ్కి ఇప్పుడు ఉన్నటువంటి టైంలో చాలామంది కూడా అక్కడికి ఎంజాయ్ చేద్దామని చెప్పి రావడానికి జరిగింది. కానీ ఇలా ఎంజాయ్ చేద్దామని చెప్పి జరిగినటువంటి ఆ టైంలోనే ప్రాణం కూడా కోల్పోస్తుందని ఎవరు ఊహించరు. ప్రాణం భయం పెట్టుకొని బిక్కుమిక్కు పట్టు పరుగులు తీయాల్సి వస్తుందని చెప్పి ఎవరు ఊహించరు, ఉండరు కూడా. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రభుత్వం స్పీడప్ చేయాలి అండ్ అధికారులు కూడా క్లియర్గా దీనికి సంబంధించి అన్ని బృందాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరిగింది అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయాలి. దుండగులు ఎందుకు చేయాల్సి వచ్చింది, వచ్చినటువంటి దుండగుల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండకూడదు అని చెప్పి మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంది. బీచ్కి సంబంధించి ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు, అన్ని కూడా సీసీ ఫుటేజ్ని క్లియర్ కట్గా వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. Oh mon gros, oh Ouais, mais ton pote, il va se faire tirer dessus. Il est trop con le mec qui a l'arme. le mec est hyper courageux. Oh. Wesh. Oh l'enculé, il a pris une deuxième arme. En gros, il a récupéré l'arme du mec qui... Tu sais, il l'avait pris dans sa main là. Mais il y en a un deuxième là, ils sont tous les deux sur le bridge. Oui, j'ai vu. Du coup, les deux. Ouais. Les gars, je comprends pas ce qui se passe, gars.